హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంటు తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయి. 3 ప్రధాన పార్టీల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసింది 6 పథకాల పేరిట. 6 పథకాలకు సంబంధించిన హామీలు నెరవేరకపోవడం, నెరవేర్చినా అది అరాకొరగా ఉండడం, రైతు రుణమాఫీ విషయంలో గందరగోళాలు ఏర్పడడం, లేదా ఆ తర్వాత కొన్ని హైడ్రా అనే అంశం పైన గందరగోళం ఏర్పడడం, ఇవన్నీ చూస్తూ స్పందించాల్సిన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ పైన గట్టిగానే స్పందిస్తుంది. కాకపోతే రైతు రుణమాఫీ కన్నా కూడా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ప్రజలు మదన పడుతున్న విషయాలు చాలా ఉన్నాయి. ప్రజలకి ఏదైతే నిత్యావసరాలు రేట్లు పెరిగిపోవడం కావచ్చు, రేషన్ కార్డులు అందడం కావచ్చు, పెన్షన్లు సరిగా రాకపోవడం కావచ్చు, లేదంటే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారో ప్రజలు, ఈ ప్రభుత్వం అయినా సరే వాటిని ఫుల్ఫిల్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారో ఆ ఫలితాలు అందకపోవడం, కాంగ్రెస్ పార్టీ వాటిపైన నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం, ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎన్కాష్ చేసుకోవడం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగని అంటే పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, కొన్ని బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి సంబంధించి వాటి విషయంలో ఎక్కడ రెస్పాండ్ అవ్వని పరిస్థితి. బీఆర్ఎస్ రెస్పాండ్ అవ్వక, కాంగ్రెస్ రెస్పాండ్ అవ్వకపోతే మూడో ప్రధాన ప్రతిపక్షం ఎవరైతే బీజేపీ ఉందో, బీజేపీ స్పందించడానికి ఎక్కడా కూడా నాయకులు కరువయ్యారు. ఎక్కడ ఏ నాయకుడు స్పందించని పరిస్థితి. బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు కలిసి అసలు రూపాయి కూడా సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొని రాలేదు. ఏపీకి న్యాయం జరిగింది, తెలంగాణకి అన్యాయం జరిగిందనే స్లోగన్ పట్టుకొని అందరూ గాయగా చేశారు. కానీ ఇప్పటికైతే 8 మంది ఎంపీల వల్ల ఎట్లాంటి ప్రయోజనం జరగలేదు బీజేపీకి. కానీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబించడం, దానిపైన కొంచెం ధ్వజమెత్తి బయటికి వచ్చి అగ్రెసివ్గా మాట్లాడాల్సిన బీజేపీ లీడర్స్ ఎవరైతే, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడా కనిపించకపోవడం, అసలు మీడియా ముందరకు వచ్చి ఎవరు పలకకపోవడం, ఓన్లీ బంగ్లాదేశ్ ఇష్యూ పైన లేదంటే కలకత్తాలో జరిగిన రేప్ ఇష్యూ పైన మాట్లాడారు తప్ప తెలంగాణ ప్రజలు రోడ్డెక్కి మొన్న డిఎస్సి ఆస్పిరెంట్స్ రోడ్డెక్కిన విషయంలో కూడా బీజేపీ లీడర్స్ ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఒకనొక సమయంలో ఓన్లీ రాకేష్ రెడ్డి మాత్రమే ఓయూ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఎందుకు అంత చిన్న చూపు, తెలంగాణ ప్రజలంటే ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఎందుకంత అసలు అవసరమే లేదు, మాకు ఇప్పుడు స్పందించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకు రావనివ్వండి, తర్వాత చూద్దామని ఏదైనా రాజకీయ కోణంలోనే చూస్తుందా, రాజకీయాన్ని దృష్టితో చూడకుండా ఓన్లీ ప్రజల అవసరాలు, ప్రజలకి సపోర్టివ్గా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. రోడ్డెక్కిన విద్యార్థులకి, రోడ్డెక్కిన రైతులకి, రోడ్డెక్కిన దళితులకి సపోర్టివ్గా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్రని పోషించకపోవడం దేనికి సంకేతం? ఎందుకు బీజేపీ అంత సైలెంట్గా ఉంది? ఎందుకు అంత నిశ్శబ్దంగా వ్యవహరిస్తోంది? ఏ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడరే? బీజేపీ ఎల్పీ లీడర్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఓన్లీ రాకేష్ రెడ్డా, లేదంటే రాజాసింగా, లేదంటే ఇంకొక లీడర్, ఎవరికాలు విడివిడిగా ప్రెస్ మీట్లు పెడతారు, విడివిడిగా మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప ఈ సమస్యలపైన స్పందించే నాయకులేరు. ఇక్కడ బీఆర్ఎస్లో చూసుకుంటే కేటీఆర్, హరీష్ రావు, ఇంకా చాలామంది నాయకులు, వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత చాలామంది నాయకులు 1, 2, 3, 4 అనుకుంటా లైన్గా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే రైతు రుణమాఫీ పైన ఉందో దానిపైన పెద్ద గందరగోళం సృష్టిస్తున్నారు. ఇక్కడ దళితులకి 1500 మంది దళితులకి దళిత బంధు అందలేదు. దళిత బంధు చెక్కులు అయితే ఇచ్చారు, కానీ మొత్తం కలెక్టర్ ఆఫీసుల నుంచి శాంక్షన్ అయితే అవ్వలేదు వీళ్ళకి, దళితులకి. సో దళితులు రోడ్డు ఎక్కున్నారు, రైతులు రోడ్డు మీద ఉన్నారు, విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు. గ్రూప్ 1 డిఎస్సి విద్యార్థులు మొన్న కూడా పేపర్ లీకేజ్ అయింది. వీటిపైన ఎక్కడ బీజేపీ స్పందించిన పరిస్థితి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసినా కూడా గతంలో వీళ్ళు చేసిన నియంతృత్వపు ధోరణులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయడం, దానిపైన వీళ్ళు గట్టిగా స్పందిస్తే ప్రజల నుంచి కూడా ఒక రకమైన వ్యతిరేకత రావడం, బీజేపీ స్పందించాల్సిన విషయాలపైన కూడా బీజేపీ స్పందించకపోవడం, బండి సంజయ్ లాంటి, కిషన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద లీడర్లకి మినిస్ట్రీలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ వ్యవహారాల్లో బిజీ ఉండడం, ఇక్కడ గట్టిగా స్పందించే లీడర్ లేకపోవడం, అధ్యక్షుడు హోదాలో ఉన్న కిషన్ రెడ్డి మినిస్టర్ అయిన తర్వాత ఆయన పట్టించుకోకపోవడం, పార్టీని చూస్తుంటే బీజేపీ పార్టీ తెలంగాణలో గాలికి వదిలేసిందా అనే ఆలోచనలు కనబడతా ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు అధ్యక్ష రేసులో రామచంద్రరావు, రఘునందన్ రావు, మహబూబ్ నగర్కి సంబంధించి ఆచారి, రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, ఈ 4 పేర్లు వినబడుతున్నాయి.
మనకి తెలంగాణలో ఎవరైనా స్పోక్స్ పర్సన్ ఉన్నారు అంటే అది రఘునందన్ రావే. రఘునందన్ రావుకి మించిన చరిష్మా ఎవరికీ లేదు తెలంగాణలో. ఆయన మాట్లాడితే ఆ వకీల్ సాబ్ ధీటు ఎవరికి ధీటైన సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు. సో రఘునందన్ రావుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రామచంద్రరావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిగతా వాళ్ళకి ఈటెల రాజేందర్ కూడా రేస్లో ఉన్నారు. కానీ ఈటెల రాజేందర్కి ఇస్తే చాలామంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. బీజేపీని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి. అతను కూడా అస్సాం సీఎంని పట్టుకొని, అస్సాం నుంచి కొంతమంది నాయకుల్ని పట్టుకొని లాబియింగ్ చేసుకుంటూ ఈటెల రాజేందర్ కూడా ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన కూడా ఆ రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ ప్రజల పక్షాన మాట్లాడే రాజకీయ నాయకులు, బీజేపీ లీడర్లు కరువయ్యారు. ప్రజలు రోడ్డు మీద ఉన్నప్పుడు స్పందించిన నాయకులు రేపొద్దున రాజకీయం కోసమో ఓట్ల కోసమో రోడ్డెక్కుతానంటే ఆలోచించాల్సిందే ఇది ప్రజలు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లా ఉంది తప్ప ఎక్కడ ప్రతిపక్షాలు ప్రజల పక్షాన స్పందించే పరిస్థితుల్లో లేవు. ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి, చూడండి. బీజేపీ లీడర్లు రేపొద్దున మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, మిమ్మల్ని మేమే కాపాడతామని వస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించండి.